హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9 గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈసారి కూడా హోస్ట్ గా అయితే చాలా మంది పేర్లు వినిపించడం జరిగింది, కానీ తిరిగి ఈ సీజన్ కూడా నాగార్జున గారు అయితే హోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకు ముందు మన ఛానల్లో 2 వీడియోలు చేయడం జరిగింది. ఒకటి కామన్ పీపుల్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది తెలియకపోతే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని జూలై 8 వరకు లాస్ట్ డేట్. సో తర్వాత రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పడం జరిగిందంటే బిగ్ బాస్ సంబంధించి ఒక 19 మంది పేర్లు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ పేర్లు బయటకు ఎక్కువ వినిపించడం జరుగుతుంది అని చెప్పి. అందులో టాప్ 4 వచ్చేసి ఎవరైతే రీతు చౌదరి ఉందో రీతు చౌదరి, అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్, బయాసన్ యాదవ్, అలాగే ఏజుడో, వీళ్ళు టాప్ 4 పేర్లు అయితే ఎక్కువగా వినిపించడం జరుగుతుంది. ఇందులో అయితే ఎక్కువగా అలేఖ్య చిట్టి పికిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆమె పేరు అయితే వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ కి బేసిక్ గా ట్రెండింగ్ లో ఉండే పర్సన్స్ కావాలి కాబట్టి నాకు తెలిసి ఈ మధ్యలో అలేఖ్య చిట్టి పికిల్స్ కి వచ్చినంత హైప్ ఎవరికి రాలేదు, ఆ ఫేమ్ కూడా ఎవరికి రాలేదు కాబట్టి ఆమెను ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో బిగ్ బాస్ సంబంధించి జూలై 8 లేపే లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్. ఇప్పటివరకు కామన్ పీపుల్స్ చాలా మంది ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, ఎన్ని దరఖాస్తులు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే కామన్ పీపుల్స్ రాబోతున్నారో వాళ్ళు ఎంతమంది లోపలికి రాబోతున్నారో విషయం కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు ఎలా రాబోతారో అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ సీజన్ లో స్టార్ట్ కావడం జరుగుతుంది బేసిక్ గా. సో సెప్టెంబర్ 7 నుంచి అయితే షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తిగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ ఎంపిక చేసే అవకాశం ఉంది. సో మనం ఒకసారి దరఖాస్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ కి దాదాపుగా లక్షల్లో అయితే దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో అన్ని దరఖాస్తులు అయితే వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. అంతా 3 నిమిషాల వీడియో అయితే వాళ్ళు అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. సో ఏవైతే ఇప్పటి వరకు దరఖాస్తులు లక్షల్లో రావడం జరిగిందో అందులో నుంచి కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి అప్లికేషన్స్ లో ఒక 200 మంది అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ వీడియోలు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వాళ్ళు 100 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలాగే అలాంటి వాళ్ళ నుంచి ఒక 40 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 40 మందికి సెలెక్ట్ చేసి వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ అయితే పెట్టడం జరుగుతుందంట. గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత 40 మందిలో నుంచి నేరుగా ఒక 15 మంది అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందంట. 15 మందిలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ముగ్గురిని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ప్రెసెంట్ ఎవరైతే 15 మంది ఉంటారో ఆ 15 మందికి సంబంధించి ఓటింగ్ ఉంటుందంట, పబ్లిక్ ఓటింగ్. సో పబ్లిక్ ఓటింగ్ లో నాకు తెలిసి ప్రతి వ్యక్తికి సంబంధించిన ఒక నిమిషం డెమో అయితే చూపించడం జరుగుతుంది. ఆడియన్స్ కి ఎవరైతే ఎమోషనల్ గా కనెక్ట్ కావడం జరుగుతుందో వాళ్ళే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అలా ముగ్గురిని అయితే తీసుకునే అవకాశం ఉంది కామన్ పీపుల్స్ ని. సో 15 మందిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్ లో అడుగు పెడితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేది టర్న్ కావడం జరుగుతుంది. ఒక్కసారైనా బిగ్ బాస్ లో కనిపిస్తే పూర్తిగా ప్రమోషన్స్ తో, షోస్ తో బిజీ కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక కామన్ పీపుల్ లైఫ్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. మరి బిగ్ బాస్ లో కామన్ పీపుల్ గెలిచే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ లో మనం చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. సో అలా కామన్ పీపుల్స్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ లో బేసిక్ గా ఎలాంటి థియరీ వర్కౌట్ అవుతుంది అంటే మీరు ఇంతకు ముందు గమనించిన 8 సీజన్లు కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్కువ ఫేమ్ లేదు. ఫేమ్ లేనప్పటికీ కూడా వాళ్ళు గెలవడం జరిగిందంటే ఒక్కసారి బిగ్ బాస్ లో నువ్వు ఎంటర్ అయిన తర్వాత నీకు ఎంత ఫేమ్ ఉన్నా వేస్ట్. అక్కడ నువ్వు నడవడిక ఏ విధంగా ఉంటుందో, నడుచుకునే విధంగా నీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఆడియన్స్ మనకు ఓటేయడం జరుగుతుంది. అందుకే ఏ ఫేమ్ లేని పల్లవి ప్రశాంత్ కూడా కామన్ మ్యాన్ గా వచ్చి విన్ కావడం జరిగింది. అలాగే సీజన్ 4 లో కూడా అప్పటికి అభిజిత్ కి అంత ఫేమ్ లేదు, కానీ ఆ సీజన్ లో ఏదైతే ఆయన బిహేవియర్ ఉందో, ఆయన స్మార్ట్ గా ఆలోచించడం జరిగిందో, ఏదైతే కిడ్నాప్ అనే ఒక గేమ్ ద్వారా ఆయన అయితే ఫుల్ ఫేమ్ లోకి అయితే రావడం జరిగింది. సో బేసిక్ గా ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరూ కూడా ఈ 8 సీజన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి ఎవరైతే అగ్రెషన్ గా ఉంటారో, ఒక పాయింట్ ని పట్టుకొని ఉంటారో, ఎవరైతే ఎక్కువగా టార్గెట్ కు గురి చేయబడతారో వాళ్ళు మాత్రమే సీజన్ లో ఎక్కువ గెలవడం జరిగింది. అండ్ ఎవరైతే అగ్రెషన్ గా ఉంటారో, శోభాలజీ కానివ్వండి, కౌశల్ కానివ్వండి, అలాగే అభిజిత్ కానివ్వండి, ఎవరైతే అగ్రెషన్ గా ఉండి పాయింట్స్ మాట్లాడి ఆడియన్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారో, అలాగే ఎక్కువ సార్లు నామినేషన్ కి వచ్చి ఆడియన్స్ ద్వారా కొద్దిగా సింపతి గెయిన్ అయ్యి కూడా అలాంటి వాళ్ళే బిగ్ బాస్ సీజన్ లో ఎక్కువ గెలిచిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత బేసిక్ గా ఫేమ్ తో సంబంధం లేదు. మనం ఎలా మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మాత్రమే ఆడియన్స్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అదనమాట, బిగ్ బాస్ లో గెలవాలంటే ఫేమ్ తో సంబంధం లేదు, మన బిహేవియర్ ని బట్టి మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. సో కామన్ పీపుల్స్ కి ఇంకా 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఈ రోజు రేపు జూలై 8 వరకే లాస్ట్. ఇంకా కామన్ పీపుల్స్ ఎవరైనా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే BB9 స్టార్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడిలో ఒక 3 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ 3 నిమిషాల వీడియో అప్లోడ్ చేయండి. ఇంకా 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట, బిగ్ బాస్ లో గెలవాలంటే ఒకటి తీరి, నువ్వు కామన్ పీపుల్ సెలబ్రిటీ అని సంబంధం లేదు. నువ్వు ఎలా ఉంటావో అలా ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ లో గెలవడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇదనమాట ఈ రోజు వీడియో. బిగ్ బాస్ సంబంధించి ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ వస్తే అవి కూడా వాటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.